హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మధ్య కాలంలో సిబిఎస్ఈలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే ఎన్టీఏకి సంబంధించినటువంటి వివాదాలు, కొంతమంది తప్పిదాల వల్ల ఎంటైర్ వ్యవస్థ మీద, మరీ ముఖ్యంగా కష్టపడేటువంటి పిల్లలు వారి యొక్క ట్రస్ట్ ని, అంటే సిస్టమ్ మీద ఉన్నటువంటి ట్రస్ట్ ని కోల్పోయేటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు సిబిఎస్ఈలోను ఇటు ఎన్టీఏలోను జరగటం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఈ వీడియోలో ఏమిటి అసలైనటువంటి కారణాలు, ఏం జరిగింది, ఎలా, ఎందుకంటే రాత్రనక పగలనక కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంతో సీరియస్ గా ప్రిపేర్ అయినటువంటి పిల్లలు ఎన్టీఏ ద్వారా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లో ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, లీక్ అయ్యింది అంటే వాళ్ళకి జీవితాంతం ఆ మచ్చ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. ఈసారి బాగా రాయలేనటువంటి పిల్లలు, లేదా ఇంతవరకు కష్టపడి ఒక్కసారిగా సిస్టమ్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ ను కోల్పోయి, సెకండ్ ఎగ్జామ్ కి అదే ఉత్సాహాన్ని కొనసాగించలేకపోతే ఆ పాపం ఎవరిది? అతి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ స్పందించి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఈ అంశాల మీద భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయం. ఇక సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి 12th, నేను ఆల్రెడీ ఒక 5-6 నెలల క్రితం ఈ వీడియో, అంటే ఎప్పుడైతే సిబిఎస్ఈ అనౌన్స్ చేస్తుందో అప్పుడు మనం మాట్లాడుకున్నాం. సిబిఎస్ఈ 12th క్లాస్ లో ఓఎస్ఎం అంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా అంటే జనరల్ గా వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పిల్లలకి వాల్యూ ఎవల్యూషన్ చేసేటప్పుడు కాలిక్యులేషన్ లో కొంత మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. జనరల్ గా టీచరు పేపర్లు ఇదినటువంటి కట్ట తీసుకుని క్లాస్ లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 3-4 చిన్న చేంజెస్ వచ్చేటువంటి అవకాశం జనరల్ గా ఉంటుంది. సో వాటిని నిరోధించడానికి ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టడం, తొందరగా రిజల్ట్ ఇవ్వాలి, టెక్నాలజీని యూజ్ చేసుకుని పొరపాట్లు తగ్గించాలి అనేటువంటి సదుద్దేశంతో పెట్టినటువంటి ఈ విధానం ఇప్పుడు 12th పిల్లల పాలిట శాపంగా మారి. ఎందుకు శాపంగా మారి? చాలా మంది పిల్లలకి కొన్ని సబ్జెక్ట్స్ లో, అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సహజంగా వాళ్ళకి తెలిసిపోతుంది ఇన్ని మార్కులు మనకు వస్తున్నాయి అని. వాళ్ళకి ఇది వరకు వచ్చేటువంటి మార్కులకి, ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్కులకి, ఫైనల్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్కులకి చాలా డిఫరెన్స్. మరొక సందర్భంలో కొన్ని సబ్జెక్టులు ఎప్పటిలాగే వచ్చి, కొన్ని సబ్జెక్టులు 1-2 సబ్జెక్టులు పూర్తిగా తగ్గిపోవడం, ఎప్పుడు కన్సిస్టెంట్ గా మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లలకి మార్కులు తక్కువ రావడం, ఇలాంటి వార్తలు చాలా చాలా ఎక్కువగా వినబడ్డాయి 12th రిజల్ట్ వచ్చిన వెంటనే. మరి అది ఎంతవరకు నిజం అనేటువంటిది చూస్తే ఒక 2 సంఘటనలు. వేదాంత్ అనేటువంటి ఒక స్టూడెంట్, అతను రాసినటువంటి ఫిజిక్స్ లో మిగిలిన బాగానే వచ్చినాయి, ఫిజిక్స్ లో తక్కువ రావడంతో ఫిజిక్స్ కి సంబంధించినటువంటి పేపర్ ను పంపించమనడంతో రీవాల్యుయేషన్ కి పేపర్ వెరిఫై చేసుకోవటానికి అప్లై చేస్తే అతని పేపర్ రావడం జరిగింది. కానీ ఆ పేపర్ అతని హ్యాండ్ రైట్ దగ్గరగా లేదు, పూర్తిగా అది అతని పేపర్ కాదు అన్నటువంటి విషయాన్ని తన అన్నయ్య ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే, ఒక వీడియో జర్నలిస్ట్ ఎవరైతే వీళ్ళు పోస్ట్ చేశారో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, భారతదేశ విద్యా వ్యవస్థ మీద దాడి అని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించడం జరిగింది. కానీ నిజం చూస్తే సిబిఎస్ఈ కూడా ఒప్పుకుంది ఈ పేపరు ఆ బాబు అతనిది కాదు, వేదాంతది కాదు, మిస్ మ్యాచ్ అయ్యింది. మరి అప్పటి వరకు ఆ పిల్లవాడిని అందరూ ఏమని అనుకుని ఉండాలి? అంటే ఈ వివాదాల మధ్యలోకి ఆ చిన్న పిల్లలను కూడా లాగి వాళ్ళు పడినటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం నాకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, నా ప్రయత్న లోపం వల్ల రావట్లేదు అని చెప్పగలిగితే వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం. సిస్టమ్ లో ఉన్నటువంటి లోపం వల్ల నాకు రావట్లేదు అంటే వాడు ఎలా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అవుతుంది? ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి అంశం. అతను ఆ తర్వాత అపాలజీ చెప్పడం జరిగింది అనుకోండి, అప్పటికే జరగవలసిన నష్టం జరిగింది కదా. అలాగే మరొక అమ్మాయి సంజన అనేటువంటి అమ్మాయి, ఆమె కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్. సిబిఎస్ఈ కూడా మరలా ఒప్పుకుంది, ఆమె విషయంలో కూడా మ్యాచ్ అయ్యింది. అంటే ఇక్కడ కొత్త విధానాన్ని తెచ్చేటప్పుడు చాలా స్టేజెస్ ఉంటాయి. స్కానింగ్ ఉంటుంది, ట్యాగింగ్ ఉంటుంది, డేటాబేస్ మ్యాపింగ్ ఉంటుంది, అప్లోడ్ ఉంటుంది, ఫైనల్ గా వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ స్టేజెస్ లో ప్రతి చోట కూడా ఎంతో జాగ్రత్తతో, నిబద్ధతతో వ్యవహరించేటువంటి విధంగా ఆ టీమ్ ని రెడీ చేయకపోతే భవిష్యత్తుకి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయాల్లో వ్యవస్థ సరైనటువంటి విధంగా ఉండలేదు అని పిల్లలకి నమ్మకం ఏర్పడితే వాళ్ళకి మనం ఏమి నేర్పిస్తున్నట్లు? ఇది పూర్తిగా ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధానంలో ఉన్నటువంటి అవకతవకలు, సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోవడం, ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మినిస్టర్ చెప్తున్నారు ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్ యొక్క సహకారం తీసుకుని ఇందులో జరిగినటువంటి ట్యాగింగ్ లో జరిగినటువంటి తప్పులు మేము సరిదిద్దుతున్నాము, ఎవరికి నష్టం జరగకుండా మేము చూస్తాము. ఓకే, మంచిది. కానీ ఇప్పటికే జరిగినటువంటి నష్టం, పిల్లలు వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోతే దీనికి ఎవరు బాధ్యులు? సో అటు 10th క్లాస్ కి సంబంధించి మ్యాథ్స్ లో టఫ్ గా ఉందనేటువంటి ఒక వివాదం, 12th కి సంబంధించి ఫైనల్ గా రిజల్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే మరొక వివాదం, అలాగే
కండక్ట్ చేసినటువంటి నీటికి సంబంధించి అదొక ఘోరమైనటువంటి తప్పిదం. సో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వ్యవస్థలో మరింత పర్టికులర్ గా విద్యా వ్యవస్థలో తప్పులు జరగకుండా చూడాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను ప్రతి లీడర్, ఎడ్యుకేషనల్ లీడర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ కుట్రల్లోకి విద్యా వ్యవస్థను కూడా లాగేటువంటి విధంగా అవకాశం ఇవ్వటం రెండూ కూడా ఖచ్చితంగా సమాజానికి అవసరమైనటువంటి సంఘటనలు కాదు. మరి మీరేమంటారు?